హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఒక మాట చదువుకుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యముల పుస్తకము, అపోస్తలుల కార్యముల పుస్తకము 16వ అధ్యాయము 30, 31, 32, 33, 34 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. వారిని వెలుగులోకి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారు గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం వచ్చిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే ఇక్కడ అద్భుతమైన మాట 30వ వచనంలో లేదా 31వ వచనంలో మనకు కనబడుతుంది. ఏమిటయ్యా అంటే, అందుకు వారు, క్షమించండి, 30వ వచనం, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెనను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెనని అడిగాడు. ఎవరు? జైలు అధికారి. ఆ సందర్భం ఏమిటంటే, ఫిలిప్పీ పట్టణానికి వచ్చారు పౌలు, శీల అనే వారిద్దరు. ఫిలిప్పీ పట్టణానికి వచ్చి వారు సువార్త ప్రకటించాలి అన్నట్లుగా ఒక తీర్మానము, ఆలోచన కలిగిన వారిగా ఆ ఫిలిప్పీ పట్టణంలో వారు ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే, దేవుడు వారికి దర్శనమిచ్చారు. దేవుడు వారికి దర్శనమిచ్చి మాసిదోనియా దేశంలోనికి, ఫిలిప్పీ పట్టణానికి దేవుడు వారిని నడిపించారు. అయితే వారు వెళ్ళిన తర్వాత ఒక విశ్రాంతి దినమున వారు నదీ తీరమునకు వెళ్ళారు. అక్కడ ఏమైనా ఆరాధన జరుగుతుందేమో అన్నట్లుగా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. కొంతమంది స్త్రీలు ఉంటే అక్కడ పౌలు గారు కొన్ని వాక్యములు బోధించారు. దేవుని వాక్యములు, దేవుని మాటలు బోధించారు. ఇదంతా మనకి 16వ అధ్యాయంలో కనబడుతుంది, మీరు తర్వాత చదువుకోండి. ఆ బోధన వాక్యములు వింటూ ఉన్న క్రమములోనే లూదియా అనే ఒక స్త్రీ యొక్క హృదయం తెరవబడి మారు మనసు పొంది రక్షింపబడింది. వారి కుటుంబం కూడా రక్షింపబడినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. అలా దినములు గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఆ ప్రాంతంలో దెయ్యము పట్టిన ఒక యవ్వన బిడ్డ అక్కడ ఉంటే ఆమె సోది చెబుతా ఉంటూ ఉన్నది. అయితే ఆమె చెబుతున్న సోది వినడానికి కొంతమంది వచ్చి ధనం అక్కడిచ్చి ఆమె చెప్పే సోది వినేవారు. ఇదంతా
అక్కడ కొంతమంది ఆ స్త్రీ ఎవరైతే ఎవరి బిడ్డకి దెయ్యం పట్టిందో ఆమెను ఉపయోగించుకుని ఆ యొక్క సోదె చెప్పుట ద్వారా, ఆ కార్యక్రమం ద్వారా ధనం సంపాదిస్తూ అదొక వ్యాపారంగా వారు దానిని చేస్తూ ఆ ప్రజలు వచ్చి ఇచ్చే డబ్బులతో వారు ధనం చేకూర్చుకుంటూ వారి జీవితంలో ముందుకు కొనసాగిపోతూ ఉన్న పరిస్థితుల్లో ఒకరోజు అటుగా వెళుతున్న పౌలును చూసిన ఆ దెయ్యం పట్టిన ఆ యవన బిడ్డ కేకలు వేసింది. ఏమని కేకలు వేసిందయ్యా అంటే చూడండి, 16వ అధ్యాయము 17వ వచనం. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఏమిటి ఆ బిడ్డ కేకలు వేసి ఏం చెప్తుంది? ఇక్కడ నిజం చెప్తుంది. అక్కడ సోది చెప్పింది వారికి, బయట వారికి సోది చెప్పింది. సోది అంటే అది నిజం కాదు, అది సోదే. చాలామంది కొన్ని మాటలు వ్యర్థముగా మాట్లాడుతూ ఉన్నా, రే సోది చెప్పకరా, నిజం చెప్పరా, సోది మాటలు ఎందుకురా అని మనం అంటా ఉంటాం, వింటా ఉంటాం. అయితే అక్కడ ఉన్న ప్రజలకు సోది చెప్పింది, వారు నిజమనుకుని డబ్బులు ఇచ్చేవారు. అయితే అటుగా వెళుతున్న పౌలు దగ్గరికి, లేదా పౌలుతో కొంతమంది ఉన్నారు, శీల, లోక అనే కొంతమంది ఉన్నారు. వారు అటుగా వెళ్తుంటే వెనకాల వెంబడి వచ్చి ప్రతిరోజు ఏమంటుందంటే, వీరు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు రక్షణ మార్గము ప్రచురించేవారు, రక్షణ మార్గము బోధించేవారు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తారు. అక్కడ చాలామంది ప్రజలు వచ్చి సోది చెప్పించుకుని డబ్బులు అక్కడున్న ఆమెకు లేదా ఆమెను ఉపయోగించుకుంటున్న వ్యాపారస్తులు ఉన్నారు కదా, వారికి ఇచ్చి వెళ్ళిపోయేవారు. అయితే ఆమె వారికి సోది చెబితే వారు నమ్మేవారు. ఆ బిడ్డ వారికి సోది చెబితే వారు నమ్మేవారు. అయితే అటుగా వెళుతున్న పౌలు, శీల, లోక అనే కొంతమంది దేవుని భక్తులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సేవకులు అటుగా వెళుతుంటే ఈ బిడ్డ దెయ్యం పట్టిన బిడ్డే పరుగున వారి వెనకాల వెళుతూ ప్రతిరోజు పదే ఈ మాటలు అనేదంట. ఏ మాటలు? వీరు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు రక్షణ మార్గము ప్రచురించేవారై ఉన్నారు, లేదా రక్షణ మార్గమును తెలియజేస్తున్నారు అని కేకలు వేసి చెబుతుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఆమె దగ్గర సోదె వినడానికి వచ్చిన వారు ఆమె చెప్పే సోదె విని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయేవారు. ఆ సోదెను, లేకపోతే ఆ సోదె మాటలు నమ్మేవారు. అందుకే విషయం ఏమిటంటే, ఆ సోదె మాటలన్నీ అబద్ధాలు. ఎప్పుడైతే పౌలు, శీల, లోక లేకపోతే కొంతమంది దేవుని సేవకులు అటుగా వెళుతున్నారో అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళి వారిని చూసి నిజం చెప్పింది. అక్కడ సోది చెప్పాల, నిజం చెప్పింది. ఏం చెప్పింది? వారు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, దేవునికి స్తోత్రం కలిగిన కేకలు వేసిందంటే ఏకంగాని బిగ్గరగా కేకలు వేసి చెప్పింది, వీరు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు రక్షణ మార్గము ప్రచురించేవారు, దేవునికి స్తోత్రం కలిగిన. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, ఆమె దగ్గరకు వచ్చిన వారు ఆమె సోదె మాటలు నిజమని నమ్మి వెళ్ళిపోయేవారు, డబ్బులిచ్చి, ధనమిచ్చి, వస్తువులిచ్చి. కానీ ఆమె నిజము మాట్లాడితే ఆ మాటలు అక్కడ ఎవరో పట్టించుకోలే. ఇక్కడ ధనం ఇవ్వక్కల్లా, పౌలుకి కానీ, శీలకి కానీ, లోకాకి కానీ ధనం ఇవ్వక్కల్లా. వీరు ఉచితంగానే రక్షణ మార్గం ప్రచురిస్తారు. ఆ దెయ్యము పట్టిన ఆ చిన్నది, లేకపోతే ఆ యవ్వన బిడ్డ, ఆ స్త్రీ సోదె మాటలు చెబితే నిజమని నమ్మిన ప్రజలు ఇక్కడ నిజము మాట్లాడితే వాటిని
కొంచెము కూడా పట్టించుకోలేదు. ఈనాడు సమాజం అలాగే ఉన్నది. సమాజం ఎలాగున్నదంటే సోదె మాటలు వినడానికి ఇష్టపడుతుంది కానీ నిజమైన మాటలు వినడానికి ఇష్టపడట్లేదు. సోదె మాటల కొరకు, పనికి రాని పనికి మాలిన మాటల కొరకు డబ్బులు చెల్లించడానికి, ధనము చెల్లించడానికి ఇష్టపడుతున్నారు, ఉవ్విళ్ళూరుతున్నారు, పరుగులు పెడుతున్నారు, ధనాన్ని ముదిరించుకుంటున్నారు కానీ, బంగారు వస్తువులను ముద్రించుకుంటున్నారు కానీ సత్య మార్గము, నిజమైన మార్గము, పరిశుద్ధ మార్గము, రక్షణ మార్గము, జీవ మార్గము ప్రభువైన యేసుక్రీస్తు మార్గము అని వినబడుతూ ఉన్నా, చేయబడుతూ ఉన్నా వాటిని ఖాతరు చేయటం లేదు, పట్టించుకోవటం లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను చెబుతున్న ఈ యొక్క జీవ మార్గము, సత్య మార్గము, రక్షణ మార్గం ఇవన్నీ ఉచితమే. పైసా కూడా చెల్లించాల్సిన పని లేదు. పైసా కూడా చెల్లించాల్సిన పని లేదు. యేసుక్రీస్తుని నమ్మాలి, యేసుక్రీస్తుని అంగీకరించాలి. యేసుక్రీస్తే ఈ లోకములో ఉన్న ప్రతి మానవునికి విమోచన ఇవ్వగలిగిన వాడు, పాపమును క్షమించగలిగిన వాడు, నరకము నుండి తప్పించగలిగిన వాడు. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమేనండి సృష్టికర్త అయిన దేవుడు. అక్కడ దెయ్యము పట్టిన చిన్నదానికి తెలిసింది ఏమనంటే, క్రైస్తవ సేవకులు, క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ నాయకులు అటుగా వెళుతూ ఉంటే వెనకాల పరుగులు వేస్తూ, పరుగులు తీస్తూ, పరుగులు పెడుతూ అంటుంది, వీరు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు రక్షణ మార్గము ప్రచురించడానికి వచ్చారు. వీరు ఉత్తుత్తోలు కాదు, వీరు మామూలు కాదు, వీరు రక్షణ మార్గం గురించి చెప్పడానికి వచ్చారమ్మా అయ్యలారా అని కేకలు వేసి చెబుతుంది. ఆమె వెర్షన్లోనే ఒక మాట చెబుతాను వినండి. ఒరే ప్రజలారా అంటే ఆ దెయ్యం పట్టిన చిన్నది ఇలా చెప్పొచ్చేమో ఒకవేళ, బాబు ప్రజలారా మీకు నేను సోదె చెబితే సోదె వినడానికి నాకు డబ్బులు ఇచ్చారు, నేను ఇప్పుడు నిజము చెబుతున్నాను, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, నిజం దగ్గరికి రండి అని చెప్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. కానీ ప్రజలు ఎలా ఉన్నారంటే, తిమోతి పత్రికలో ఒక మాట ఉంది, దురద చెవులు కలిగిన వారిగా చాలా మంది ప్రజలు పనికి రాని మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు. అది బయట వారైనా క్రైస్తవులైనా సరే, దురద చెవులు కలిగిన వారై వారి దురద తీర్చుకోవటానికి వారి చెవులు వినసొంపుగా, మంచిగా, చెవులు, హృదయము, మనస్సు ఆనందించే విధంగా వారికి నచ్చినట్లుగా వినడానికి పరుగులు తీస్తూ ఉన్నారు ప్రజలు. కానీ దేవుడు అంటున్నాడు, దురద చెవులు కలిగిన వారిగా ఉండొద్దు, హితోపదేశం వినండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హితోపదేశము అంటే ఆరోగ్యము కలగజేసే ఉపదేశము, మంచి చెయ్యగలిగిన ఉపదేశము, మంచి మార్గములోనికి నడిపించగలిగిన, జీవ మార్గములోనికి నడిపించగలిగిన, పరిశుద్ధ మార్గములో నిలవబెట్టి ప్రోత్సహించగలిగిన పరిశుద్ధమైన మాటలతో కూడిన ఉపదేశము, హితోపదేశము. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సరే, నా సబ్జెక్ట్ అది కాదు, జాగ్రత్తగా వినండి. అయితే ఆమె సోదె చెబుతున్నప్పుడు విన్న ప్రజలు నిజము చెబుతున్నప్పుడు వినటానికి రాలేదు, వినటానికి ఇష్టపడలేదు. ఇష్టపడకపోగా అసలు ఆలోచించడం కూడా లేదండి. చాలా బాధాకరం. వాళ్ళు ఆలోచించలే, వాళ్ళ ఆలోచన లేదు అసలు. అక్కడ ఆ సోదె చెబుతూ ఉన్న ఆ స్త్రీని ఉపయోగించుకుంటూ డబ్బులు సంపాదిస్తున్న వ్యాపారులు ఉన్నారు కదా, వారు అక్కడే ఉన్నారు, వారికి కూడా ఆలోచన రాలేదు. చాలా బాధాకరమైన విషయం. ఈనాడు ఈ లోకములో సువార్త విరివిగా, విస్తారముగా ప్రకటించబడుతూ ఉన్నది. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము అని. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఇంకొక మార్గము లేదు పరలోక రాజ్యం చేరటానికి.
అనే సువార్త విరివిగా విస్తారంగా ప్రకటించబడుతూ ఉన్నది. కానీ చాలామంది తమ చెవులను మూసుకుంటున్నారు. చాలామంది తమ చెవులు తమకిష్టమైనట్లుగా త్రిప్పుకుంటున్నారు తప్ప సువార్త వైపు, దేవుని వాక్యం వైపు, దేవుని మాటల వైపు పెట్టట్లేదు. క్రైస్తవులలో కూడా కొంతమంది అలా ఉన్నారులేండి. అయితే ఇక్కడ దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి నేను చెబుతూ ఉన్న విషయం ఏమిటంటే, దేవుని తట్టు తిరగండి బిడ్డలారా, మారు మనస్సు పొందండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు కదా, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, లేదా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి, కాలము సంపూర్ణమై ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభుల వారు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ప్రకటించారు, ప్రవచించారు, బోధించారు, కేకలు వేశారు, తెలియజేశారు. బిడలారా, మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసుకున్న విషయం ఏమిటంటే, యేసుక్రీస్తునందుకు రండి. యేసుక్రీస్తు మాత్రమే సర్వ మానవాళి పాపములు క్షమించగలుగుటకు సమర్థుడు. ఎందుకంటే ఆయనే లోక పాపమును మోసుకుని పోయిన దేవుని గొర్రె పిల్లగా పిలవబడ్డాడు కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 1:29 రాయబడిన మాటది. లోక పాపముని మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను చేత పిలవబడ్డాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి పాపముల కొరకు శిలువ మీద వేలాడిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏకైక దైవ మానవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏకైక దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన వాక్యము శరీర దారిగా మార్చబడి మన కొరకు మరణించిన నిజ దేవుడు, సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు చాలా గొప్ప దేవుడండి. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కృప గొప్పది, ఆయన జాలి గొప్పది, ఆయన దయ గొప్పది, ఆయన వాత్సల్యము గొప్పది, ఆయన కనికరము గొప్పది. ఆయన మాత్రమే గొప్పవాడు. బిడ్డలారా, యేసుక్రీస్తు సన్నిధిలో మనం ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నరకం నుంచి తప్పించుకోవాలి, జీవ మార్గములోనికి మనం రావాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ యొక్క వ్యాపారము చేస్తూ ఉన్నవారు అక్కడే ఉన్నారు, కానీ వారికి అర్థం కాల, వారు ఆలోచించాల, వారు పట్టించుకోలేదు. ఏమిటి ఈ బిడ్డ, ఈ యొక్క యవ్వన బిడ్డ, ఈ యొక్క దెయ్యము పట్టిన బిడ్డ, ఆ దెయ్యం పేరు కూడా అక్కడ రాశారు, పుతోను అను దెయ్యము పట్టిన ఒక చిన్నది అని రాసుంటుంది. ఎందుకు ఇలా చెబుతున్నది అని వారు ఆలోచించలా. వారు అది కూడా సోది అనుకున్నారేమో. ఒకవేళ ఈనాడు చాలామంది ఇప్పుడు నేను చెబుతున్న మాటలు వింటున్న బిడ్డలారా, ఇది సోది అనుకుంటున్నారేమో. సోదే కాదు, నిజము. నిజములో నిజము, ఇదే నిజము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెయ్యింతల నిజము, కోటింతల నిజము, మిలియన్, బిలియన్, ట్రిలియన్ ఇంతల నిజము ఏమిటంటే, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. నీ కొరకు నా కొరకు మరణించాడు, నీ కొరకు నా కొరకు దెబ్బలు తిన్నాడు. ఆ ప్రేమ మూర్తి అద్భుతమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనదండి. ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనది. మనమంటే ఆయనకి చాలా ప్రేమ, మనమంటే ఆయనకు చాలా 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 ప్రేమ. ఆయనే ప్రేమ, ఆయనే ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని.
ప్రతి మానవుడు భారాన్ని మోస్తున్నాడు. పాప భారాన్ని, శాప భారాన్ని, రోగ వ్యసనములను అనే భారాన్ని, ఇంకా చాలా భారాలు ఉన్నాయి. ప్రతి మానవుడు మోస్తున్నాడు. పుట్టిన బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు, ఆడవారు మొదలుకొని మగవారు మొదలుకొని ప్రతి ఒక్క వ్యక్తి భారాన్ని మోస్తూ ఉన్నారు, భారములను మోస్తూ ఉన్నారు. మీ అందరికీ శుభవార్త, అద్భుతమైన సువార్త ఏమిటంటే మీరు పోయాల్సిన పని లేదు. యేసుక్రీస్తు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు నొద్దకు వస్తే, యేసుక్రీస్తు పాదముల మీద, ఆయన పాదముల మీద మీ భారములన్నీ వేసేసి ఆయన నుంచి విశ్రాంతి తీసుకోండి. మీకు ఒక విషయం చెప్పమంటారా? 2025 లేదా 2026 సంవత్సరముల క్రితమే, లేదా మనకు అర్థం కావడం కోసం ఇంచుమించు 2000 సంవత్సరముల క్రితమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి భారములు ఆయన మోసేశారు. అందుకే కదా నేను అందాక చెప్పాను, లోక పాపములను మోసుకుని పోవు, అదొక భారం. మన శాపములను భరించాడు సిలువ మీద యేసు ప్రభు, అదొక భారం. అలా రకరకములైన భారములను సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు భరించేశాడు. ఇంకా నువ్వు ఎక్కడి నుంచి ఏ మాటలు వింటూ ఉన్న వ్యక్తివైనా సరే, ఇంకా అది ఏ భారమైనా సరే, నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉన్నది. 55వ కీర్తన 22వ చరణంలో, భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని దేవుడికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఆయన ఆదుకుంటాడు. నీవు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా నీవు నన్ను రక్షించయ్యా, నా భారములన్నీ నీ పాదాల మీద పెట్టేస్తున్నాను, నాకు విశ్రాంతి కలగజేయి, నన్ను క్షమించు, నన్ను దర్శించు, నాకు నూతన హృదయం, నూతన స్వభావము కలగజేయి, నాలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసము గుండె నింపి నన్ను పరిశుద్ధపరచు, నా పాపములు క్షమించయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా అని నీవు అడిగితే, ఆయన పాదములు పట్టుకుని కన్నీరు కార్చినట్లయితే, ఆయన పాదములు పట్టుకుని పశ్చాత్తాపడినట్లయితే, ఆయన నీకు సహాయము చేయగలిగిన దేవుడై ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఉత్తుత్తి దేవుడు కాదు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వము ఎరిగిన వాడు, సర్వశక్తి సంపన్నుడు, మన కొరకు మరణించి తిరిగి లేచిన, 3వ దినమున తిరిగి లేచిన సజీవుడైన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం సరిపోదు, నేను త్వరతమగా ముగించేస్తాను. గమనించండి బిడ్డలారా. అయితే ఈ యొక్క 16వ అధ్యాయములో ఆమె, ఆ పుతోను అని దెయ్యము పట్టిన ఆమె పదే పదే అలా చేయటాన్ని బట్టి పౌలు గారు ఏం చేశారంటే, చూడండి 18వ వచనం, ఆమె ఎలాగో అనేక దినములు చేయించుండని కనుక పౌలు వ్యాఖ్యలపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నా. ఈ మాటలు వింటున్న ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్త ఏమిటంటే, దెయ్యములు పట్టిన వారు ఎవరైనా మీ కుటుంబములలో, మీ గృహములలో ఉంటే ఇక్కడికి తీసుకుని రండి. యేసుక్రీస్తు నామములో నేను వదలగొడతాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా శక్తి కాదు, నా బలము కాదు, పరిశుద్ధాత్మ కార్యము, యేసుక్రీస్తు నామమే ఆధారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పౌలు ఏం చేశాడంటే, పదే పదే ఆమె వెనకాల వస్తూ అరుస్తూ ఉంటూ ఉండగా పౌలు వెంటనే వెనక్కి తిరిగి ఏమన్నాడంటే,
నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యములతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయిన. యేసుక్రీస్తు నామములో దెయ్యములు లోబడతాయి. యేసుక్రీస్తు నామము అన్ని నామముల కన్నా పై నామము, సర్వశక్తివంతమైన నామము యేసుక్రీస్తు నామము. యేసుక్రీస్తు నామములో దెయ్యములు గజగజలాడతాయి. దేవునికి స్తోత్ర. యేసుక్రీస్తు నామము సర్వశక్తివంతమైన నామము, బలమైన నామము. హల్లెలూయా. యేసుక్రీస్తు నామము ఉన్నతమైన నామము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి బిడ్డలారా, ఆ వ్యాపారస్తులకు వెంటనే కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చిందంటే, ఎప్పుడైతే ఆ పుతోను అని దెయ్యము ఆ బిడ్డలో నుంచి వెళ్ళిపోయిందో, ఆ బిడ్డ ఎవరి బిడ్డ వెంటనే స్వరం తప్పి పడిపోయి ఉండొచ్చు. అదేంటి, మాకు లాభ సాధనం పోయింది, ఇప్పుడు దాకా సోది చెబుతూ ఉన్నది కనుక మాకు డబ్బులు వస్తూ ఉన్నాయి, మాకు లాభ సాధనం పోయింది, ఈమెను ఉపయోగించుకుని మేము డబ్బులు సంపాదిస్తున్నాం, వ్యాపారస్తులమయ్యా, డబ్బులు గడించాం, ధనవంతులమయ్యా, ఐశ్వర్యవంతులమయ్యా, అలాగే ముందుకు కొనసాగితే ఇంకా చాలా ఇల్లులు కొనుక్కుందాం, చాలా వాహనాలు కొనుక్కుందాం. ఇలా జరిగింది ఏంటి, మా లాభ సాధనం పోయింది, మాకు ధనము చేకూర్చే ఈ వ్యాపారానికి నష్టం వచ్చేసింది. ఇప్పుడు సోది చెప్పే ఈ బిడ్డ సోది చెప్పలేదు, ఎందుకంటే దెయ్యం వెళ్ళిపోయింది కదా అని చెప్పి వారికి కోపం వచ్చేసి పౌలును శీలను పట్టుకుని పెత్తములతో కొట్టేసి న్యాయాధిపతి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి, ఇంకా చాలా విషయాలు ఉన్న సమయం సరిపోతున్న త్వరతంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. గమనించండి బిడ్డలారా, న్యాయాధిపతి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి లేనిపోని నేరములన్నీ పౌలు మీద శీల మీద మోపేసి తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు. మనకి తెలుసు ఆ సందర్భం. పౌలు శీల లోపలి చెరసాలలో వేయబడ్డారు. అంటే ఆ లోపలి చెరసాల కంటే ముందు ఇంకా చిన్న చిన్న జైళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ జైల్లో ఎలాగైతే గదులు ఉంటాయో, జైలు గదులు, అలాగా ఎదరిక గదులు ఉన్నాయి. కానీ లోపల గదిలోకి వేసేందుకు వీళ్ళ పెద్ద తీవ్రవాదుల్లాగా, ఉగ్రవాదుల్లాగా కనిపించిపోయేమో మరి వాళ్ళకి. అలాగ వాళ్ళు బిహేవ్ చేసి ఎవరో పోలీసులు లేకపోతే జైలు అధికారి లోపల గదిలోకి తీసుకెళ్ళి పడేశారట. చాలా బాధకరం. వీళ్ళు అక్కడ ఏం చేశారు? ఇంతకీ ఒక బిడ్డకి స్వస్థత చేశారు, ఒక బిడ్డ జీవితాన్ని వాళ్ళు యేసుక్రీస్తు నామములో వాళ్ళు సరిచేశారు. కానీ తిరిగి ఏం జరిగిందంటే, మంచి చేస్తే చెడుదరైందిరా అన్నట్టుగాని వాళ్ళు ఆ వ్యాపారస్తుల ద్వారా, ఆ న్యాయాధిపతి తీర్పు ద్వారా జైలు అధికారులు ఏం చేశారంటే లోపల గదిలోకి తీసుకుని వెళ్ళి బొండలు బిగించేశారంట. లోపల గదిలోకి వేసేసి, దేవునికి స్తోత్రం, లోపల గదిలోనికి వేసేసి బొండలు బిగించేశారంట. చూడండి 23:16 వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. అతడు వంటి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చాలా దెబ్బలు కొట్టేశారు, వాళ్ళని లోపల గదిలోకి వేసేశారు. ఆ యొక్క చెరసాల అధికారులు లేదా చెరసాల నాయకుడు, ఆ నాయకుడు ఉన్నాడు, చెరసాల నాయకుడు లోపల గదిలోకి తీసుకుని వెళ్ళిపోయి ఆ కాళ్ళకు బొండలు, అంటే సంఖ్యలు ఏవైతే ఉన్నాయో బాగా, అంటే ఇనుప లేకపోతే ఎత్తడి బొండల టైపు, అంటే కాళ్ళకి బిగించేసి ఇలా చేతికి ఇలా బిగించేసి తర్వాత అలా కాళ్ళకి బిగించేసి వాళ్ళ కథలు లేకుండా చేయడానికి వాళ్ళని బాగా భయంకరంగా ట్రీట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు. ఈనాడు చాలామంది క్రైస్తవ సేవకుల మీద, క్రైస్తవ విశ్వాసాల మీద దుమ్మెత్తి పోస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, లేనిపోని మాటలు మాట్లాడుతూ, లేకపోతే హింసిస్తూ, గాయపరుస్తూ, బాధపరుస్తూ చేస్తున్నారు. అలా చేయకూడదు, అది చాలా తప్పిదము. వారు మనసు పొందండి, వారు మనసు పొందండి, యేసుక్రీస్తు ప్రభువును క్షమిస్తారు. క్రైస్తవ సేవకుల జోలికి రావద్దు, క్రైస్తవ విశ్వాసుల జోలికి రావద్దు. వస్తే యేసు ప్రభు దగ్గరికి రండి, రక్షణ పొందండి, దేవుని బిడ్డలవ్వండి. అంతే తప్ప క్రైస్తవ సేవకులను, క్రైస్తవ నాయకులను, క్రైస్తవ బిడ్డలను, విశ్వాసులను హింసించడం, బాధించడం అది చాలా తప్పు, భయంకరమైన తప్పు.
గమనించండి బిడలారా. అలా భయంకరంగా వాళ్ళని చిత్రవద చేసి లోపలి జైల్లోకి వేసేసిన తర్వాత చెరసాల నాయకుడు ఆ చెరసాలలో ఉన్నాడు కాపులదారుడిగా. ఇంకా కొంతమంది జైలు అధికారులు కూడా ఒకవేళ అంటే అతని దగ్గర పనిచేసేవారు, కింద అండర్లో పనిచేసేవారు ఉంటుండొచ్చు. లోపలి చెరసాలలో పౌలు శీల ఉన్నారు. ఇంకా ఆ లోపలి చెరసాల కంటే, లోపలి జైలు కంటే ముందు చిన్న చిన్న గదులు, ఆ జైలు గదులు ఏవైతే ఉన్నాయో అందులో ఖైదీలు ఉన్నారు. ఆ రోజు రాత్రి మధ్యరాత్రి అయిపోయింది. అప్పుడు పౌలు శీల ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారు, దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు. దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. దేవునికి స్తోత్రం చెప్తాము. ఇది మళ్ళీ మేము విస్తారమైన విషయాలు అయిపోతాయి, సమయం సరిపోదు. మనకి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం ఏం చేయాలి అంటే ప్రార్థనలు చేయాలి, కీర్తనలు పాడి ప్రభువును స్తుతించాలి. అదే యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో రాస్తున్నది. శ్రమ కలిగిన, సంతోషం కలిగిన ప్రార్థనలు చేయాలి, దేవుని యందు ఆనందించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. యేసుక్రీస్తు నామం ద్వారా, అంటే యేసుక్రీస్తు నామాన్ని నీవు అంగీకరించడం ద్వారా ఒకవేళ నీకు ఇబ్బందులు కలిగితే దానికి మరింకొంతగా ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి. అయితే ఇక్కడ పౌలు శీలలు అలా చేస్తూ ఉన్న క్రమంలో ఏం జరిగింది అంటే ఒక భూకంపం వచ్చింది. ఇంతవరకంగా చదివేస్తాను. 27 వచ్చిన అంతలో చెరసాల నాయకుడు మేలుకొని 26 వచ్చిన అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి బంధకములు ఊడేను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూచి ఖైదీలు పారిపోయినని కత్తి దూసి తను తాను చంపుకొనపోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకున్న వద్ద మేమందరం ఎక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ఒడుగుచు ఒడుగును శీలకును సాగిలపడి. ఇక్కడ మన ప్రసంగం మొదలవుతుంది. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, ఎవరైతే పౌలును శీలను లోపల జైల్లో తీసుకుని వెళ్ళి బొండలు బిగించాడో ఆ వ్యక్తి పౌలును శీలను ఆ బొండలు తీసి వారిని బయటకు తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, ఎవరైతే నిన్ను గాయపరిచారో, ఎవరైతే నిన్ను బాధపరిచారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పరిచారో వారే తిరిగి వచ్చి నీకు క్షమాపణ చెబుతారు. ఇది ఒక ప్రవచనము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీవు భయపడాల్సిన పని లేదు, నీవు దిగులు చెందాల్సిన పని లేదు. వారు నన్ను అలా అన్నారండి, వీరు నన్ను తిట్టారండి, వారు నన్ను కొట్టారండి, వారు నన్ను ఇబ్బంది పరిచారండి, వారు నాకు గాయములు చేశారండి, నా హృదయమును బాధపరిచారండి. నువ్వేం కంగారు పడకు. అవన్నీ యేసుప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థనలు చెయ్యి, దేవుని స్తుతించు, దేవుని కనపరచు. నీవు దేవుని పనిలో, దేవుని సేవించడంలో ముందుకు కొనసాగిపో. ఒక రోజు వస్తుంది, నిన్ను గాయపరిచిన వారే నీ పాదాలు పట్టుకుంటారు వచ్చి, నిన్ను ఇబ్బంది పరిచిన వారే వచ్చి నీ చేతులు పట్టుకుని, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి, క్షమించండి అని అడుగుతారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడు నీవు దేవుని ప్రార్థించి దేవుని వద్ద నీవు కనిపెట్టుకున్నప్పుడు జరుగుతుంది. అంతేగాని నీవు వారు నిన్ను దూషించారు, నిన్ను ఇబ్బంది పరిచారని చెప్పి నువ్వు కూడా చీర బొట్లో దోపేసి, లేకపోతే పంచి పైకెత్తేసి బొట్లో పెట్టేసి ఇక పరుగులు పెట్టేసి, రే నా అంత నోడు లేడురా, నేను మామూలు కాదురా రే అని వెళ్ళి కొట్లాడికి వెళ్ళిపోయి వాళ్ళు తిట్టేసి కొట్టేసి అన్నీ చేసేసి వెనక్కి వచ్చేసి, ప్రభువా నాకు అలా చేశారయ్యా, వీళ్ళు ఎలా చేశారయ్యా అని నాటకాలు ఆడొద్దు యేసు ప్రభు దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభుకి సమస్తము తెలుసు. హృదయాంతరంగము హృదయాంతరింద్రియములను ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నిన్ను ఎవరైనా గాయపరిచినా బాధపరిచినా నీవు తిరిగి వారిని పల్లెత్తి మాట్లాడొద్దు. నీవు ప్రభు సన్నిధంలోనికి వెళ్ళిపో, ప్రభు సన్నిధానంలోనికి వెళ్ళిపో. హల్లెలూయా. ప్రభు చూసుకుంటాడు మిగిలిన కార్యం. హల్లెలూయా. పగ తీర్చుకొనుట నా పని అన్నాడు ప్రభు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి బిడ్డలారా, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా,
రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను. అతనికి అర్థమైపోయింది. ఎందుకు అర్థమైపోయిందంటే, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. నిన్ను గాయపరిచిన వారు, నిన్ను బాధపరిచిన వారు, వారికి అర్థమైపోతారు. ఎప్పుడు నీవు మౌనముగా అయిపోయి నీ గోడు, నీ బాధ ప్రభు దగ్గర చెప్పుకోవడానికి ఇష్టపడినప్పుడు, నీవు వారిని పల్లెత్తి మాట కూడా అనకుండా నిన్ను నువ్వు తగ్గించుకుని నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ హృదయాన్ని ప్రేరేపిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. వాళ్ళని దర్శిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. పౌలు శీల పల్లెత్తి మాట అనలేదండి. మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని ఎంత హింసించారు, ఎంత కొట్టారు, ఎంత తీసుకొచ్చి పాడేశారు అని అడగలా. వారు మౌనముగా ఉన్నారు, ప్రార్థనలు చేశారు, కీర్తనలు పాడారు, దేవుడు కలగజేసుకోవటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ ఏరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, దానికి ఎవరు కారణమైనా సరే, నీవు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళిపోతే ప్రభు ఆ పరిస్థితుల్లోనికి ఇన్వాల్వ్ అయిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపో, ప్రభు దిగి వచ్చేస్తాడు ఆ పరిస్థితుల్లోనికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, అయ్యారా, రక్షణ పొందుటకు మేమేం చెయ్యాలి? ఏంటి పౌలు శీల సువార్త ఏం చెప్పలేదు ఎందుకని? రక్షణ పొందుటకు మేమేం చెయ్యాలని అతనికి అలా అర్థమైపోయింది. ఇక్కడి నుంచి ప్రసంగం మొదలెడుతూ 2 గంటలు మాట్లాడవచ్చు, కానీ మనకి సమయం లేదు. నేను ముగించేస్తాను. గమనించండి బిడ్డలారా, నేను ముగించేస్తాను. గమనించండి, దానికి చాలా కారణాలు ఉంటాయి, లేకపోతే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఒక కారణం చూద్దాం. వారు పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. పౌలు శీల ప్రార్థన చేస్తూ చేస్తూ ఆ జైలు అధికారి కోసం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండవచ్చు. ఆ జైల్లో ఉన్న ఖైదీల కోసం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండవచ్చు. ఈ ఖైదీలను మార్చు తండ్రి, ఈ ఖైదీలను రక్షించే ప్రభువా, ఫిలిప్పి పట్టణంలో ఉన్న ప్రజలందరినీ రక్షించయ్యా, మాసిదోనియాలో ఉన్న ప్రజలందరినీ రక్షించిన ఆయన. అయ్యా, వారు తెలియకే చేశారు, వారిని క్షమిస్తున్నామయ్యా, మమ్మల్ని కొట్టారు, వారిని క్షమిస్తున్నాము నాయన అని ఆ ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు, అలాగే దేవుడికి కీర్తన పాడుతూ ఉన్నప్పుడు, అందులో దేవుడి రక్షణ గురించి, యేసుక్రీస్తు రక్తం గురించి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి కూడా వారు పాటలు పాడుతూ కీర్తిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నవి అతను విని ఉండవచ్చు. అతనికి అర్థమైపోయింది, అంటే రక్షణ అనేది ఒకటి ఉన్నది. యేసు ప్రభు దేవుడా, యేసు ప్రభుడు ప్రకటించడానికి వీళ్ళు వచ్చారా అని అతనికి ఒక పరిశుద్ధాత్మ దేవుడు దర్శనం, లేకపోతే ప్రేరేపణ, లేకపోతే ఆలోచన కలగజేసి ఉండవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి పని ఏమిటంటే లోకమును తీర్పును గురించి, పాపమును గురించి, నీతిని గురించి ఒప్పు కొన చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే వారిని బయటికి తీసుకుని వచ్చి పౌలు శీలతో ఏమంటున్నాడంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? జైలు అధికారి, పొరుగు, పరపతి, ఘనత, ధనము, అధికారము, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఏమడుగుతున్నాడంటే, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలను? గుర్తుపెట్టుకొని బిడ్డలారా, ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి రక్షణ అవసరము. ప్రతి ఒక్కరికి రక్షణ అవసరం. నీ ధనము నిన్ను రక్షించలేదు, నీ అందము నిన్ను రక్షించలేదు, నీ గౌరవము నిన్ను రక్షించలేదు, నీ పరపతి, నీ పొరుగు, నీ ప్రతిష్ట నిన్ను రక్షించలేదు. లేకపోతే నాకు చాలా పెద్ద ఇంటి పేరుందండి, మా వంశము పలానా బహదూరు 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 అని ఒకవేళ చెప్పుకుంటున్నావేమో, ఏ దూరైనా నీవు రక్షణలోనికి దూరలేవు. రక్షణ ప్రతి ఒక్కరికి అవసరము. ఆ రక్షణ ఎలాగా పొందగలరంటే యేసుక్రీస్తు నామము ద్వారానే, యేసుక్రీస్తు నామము ద్వారానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది నిన్ను రక్షించలేదు ఈ భూమి మీద. నిన్ను రక్షించగలిగినది, నరకం నుంచి తప్పించగలిగినది ఏకైక నామము, పరిశుద్ధ నామము, పవిత్ర నామము, విలువైన అమూల్యమైన నామము, ఘనమైన, మహోన్నతమైన, పరిశుద్ధమైన, సర్వోన్నతమైన, అందరికీ పైన ఉన్న నామము ప్రభువైన యేసుక్రీస్తు నామము మాత్రం
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి పిల్లలారా, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా 30వ వచనం, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెనని అందుకు వారు ప్రభువైన యేసుక్రీస్తునందు లేకపోతే యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవును ఇంటి వారు రక్షింపబడిపోతారు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. నేను ఎక్కడితో ముగించేస్తాను? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తును నామమునందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు నామమును నీవు అంగీకరిస్తే, యేసుక్రీస్తు నామమును నీవు ధరిస్తే, దేవునికి స్తోత్రం చెప్తాం. యేసుక్రీస్తు నన్ను రక్షించయ్యా, నా పాపమును క్షమించు అని నీవు యేసుక్రీస్తు నామములో మొరపెడితే, ప్రార్థన చేస్తే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారును రక్షింపబడిపోతారు. నీవు ఎంతటి ఘోర పాపివైనా సరే, అనంత కోటి పాపాలు చేసిన వ్యక్తివైనా సరే, నీవు రేపిష్టివైనా, డ్రగ్గిష్టివైనా, వ్యభిచారివైనా, దొంగవైనా, దౌర్జన్యములు చేస్తూ ఉన్న రౌడీవైనా సరే, లంచగొండివైనా సరే, మోసములు చేసే వ్యక్తివైనా సరే, లేకపోతే నీ భర్తకు తెలియకుండా వేరొకరితో నీవు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, నీ భార్యకు తెలియకుండా వేరొక స్త్రీతో నీ జీవితమును కొనసాగిస్తున్నావేమో, నీవు అటువంటి వ్యక్తివైనా సరే, నీ పాపమును క్షమించి నిన్ను రక్షించి నీ జీవితమును బాగు చేయగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన దావీదు కుమారుడిగా పిలువబడిన దేవుని కుమారుడైన దేవాది దేవుడైన, మూడవ దినమున తిరిగి లేచిన, శిలువ మీద మరణించి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయన యొద్దకు రండి. నీవెంతటి ఘోర పాపివైన ఆయన నిన్ను క్షమిస్తారు. నీవెంతటి భయంకరమైన వ్యక్తివైనా సరే, యేసుక్రీస్తు నీ పాపమును క్షమిస్తారు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు ఆయన. యేసుక్రీస్తును నమ్మింది రాలి. నీకు ఉద్యోగం సద్యోగం ఉన్నా లేకపోయినా, నువ్వు బాగా చదువుకున్నోడువైనా చదువు లేనోడువైనా, నీవు ధనవంతుడువైనా ధనము లేనోడువైనా, అడుక్కు తినేవాడివైనా బిచ్చగాడివైనా, గొప్ప అధికారిగా ధనవంతుడిగా పిలువబడుతూ ఉన్న వ్యక్తివైనా, నువ్వు పిఎం అయినా సీఎం అయినా ఎమ్మెల్యేవైనా ఎంపీవైనా ఎంసీపీవైనా సరే, ఎంసీఏ చదువుకున్న వ్యక్తివైనా, ఎంబీఏ చదువుకున్న వ్యక్తివైనా సరే, పీజీ చేసిన వ్యక్తివైనా, పిహెచ్డి చేసిన వ్యక్తివైనా సరే, అక్షరం ఒక్క రాని వ్యక్తివైనా సరే, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీకు రక్షణ ఇస్తాడు. ఉచితముగా ఉచితముగా ఉచితముగా. చాలా మంది అనుకుంటున్నారని విన్నాను, యేసు ప్రభు ఉచితంగానే రక్షణ ఇస్తాడండి, పాస్టర్లకి దశంభాగాలు ఇవ్వాలంట, పాస్టర్లకి కానుకలు ఇవ్వాలంట, అందుకే మేము చర్చికి వెళ్ళట్లేదండి అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. అమ్మా, ఈ కొండ మీద కట్టబడిన మందిరంలో నేను పరిచర్య చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న బిడ్డలకు నేను తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, దశమ భాగములు కానుకలు ఇవ్వాలి వాక్య ప్రకారం. అయితే మీరు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, పైసా కూడా నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, యేసు ప్రభు దగ్గరికి రండి, యేసు ప్రభు దగ్గరికి రండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. నీ దశంభాగాలు నీ కానుకలు పట్టుకుని నువ్వు నరకానికి వెళ్ళిపోయే కంటే, నీ దశంభాగాలు నీ కానుకలు నీ దగ్గరే పెట్టుకుని ముందు వచ్చి రక్షణ పొందు. యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభు గుణ లక్షణాలు, యేసు ప్రభు ఇచ్చే శాంతి, సమాధానం, నెమ్మది, మారు మనసు, నూతన హృదయం, గొప్ప పశ్చాత్తాపం, యేసు ప్రభు సన్నిధిలో శాంతి, విశ్రాంతి, ఇవన్నీ అలాగే పరలోక రాజ్యం, నిత్య జీవం, ఇవన్నీ నీవు పొందుకున్న తర్వాత, నీకు వాక్యం అర్థమైన తర్వాత ఆటోమేటిక్గా మేము చెప్పక్కలా నువ్వే చేస్తావు. ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు నీకు తెలిసిపోతుంది. ఈ లేనిపోని మాటలు, లేనిపోని భేదములు, ఎవడో ఏదో చెప్పాడు,
లేకపోతే మా నాన్న చెప్పాడు, మా తమ్ముడు చెప్పాడు, నా భార్య చెప్పింది, నా అక్క చెప్పింది, నా తమ్ముడు చెప్పాడు, ఆ మాటలు వద్దు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా. నీ అక్క, నీ తమ్ముడు, మీ అమ్మ, మీ నాన్న నిన్ను రక్షించలేరు. నిన్నైనా నన్నైనా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని, మీ కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని రక్షించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు దగ్గర విశ్వాసం వచ్చింది. ప్రేమపూర్వకంగా. ఎంత గట్టిగా ఎందుకు అరుస్తున్నానంటే, ప్రేమతో కూడిన భారము, ప్రేమతో కూడిన బాధ. పాపం తెలియక ప్రజలు యేసుక్రీస్తుని తప్పుగా అనుకుంటున్నారు. పాపం తెలియక యేసుక్రీస్తు సేవకులని, క్రైస్తవులను, లేకపోతే సంఘములను, మందిరాలను తప్పుగా అనుకుంటున్నారు. బిడలారా, యేసుక్రీస్తు దగ్గరికి రండి. యేసుక్రీస్తే మార్గం, యేసుక్రీస్తే సత్యం, యేసుక్రీస్తే జీవం. అయ్యలారా, రక్షణ పొందులకు నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు పౌలు అన్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు అని వారు చెప్పిన మాట విని యేసుక్రీస్తుని నమ్మాడు. ఎవరు? జైలు అధికారి. వారి కుటుంబం కూడా నమ్మింది. వారింటికి తీసుకుని వెళ్ళారు. వారికి పౌలు శీలకు మరి దెబ్బలు కుట్టారు కదా, దెబ్బలు తగిలాయి కదా, భయంకరంగా చిత్రవత జరిగింది కదా. ఆ బొండలు బిగించేశారు. ఆ కాళ్ళు చాలా నలిగిపోయి ఉంటాయి, చాలా ఇబ్బంది పడుంటాయి, రక్తం కూడా వచ్చి ఉండొచ్చు. ఆ గాయాలు ఆ జైలు అధికారి వారి కుటుంబస్తులే దగ్గరుండి కడిగి గాయములు కట్టి వారు చెప్పిన దేవుని వాక్యములు విని ఆ రోజు రాత్రే ఏ రోజైతే మీరు గాయముల పాలయ్యారో, ఏ రోజైతే చిత్రవత హింస పొందుకున్నారో పౌలు శీలలు, అదే రోజు రాత్రి దేవుని మహాకృపను బట్టి జైలు అధికారి వారి కుటుంబస్తులు బాప్తిస్మములు పొంది రక్షింపబడ్డారు. దేవుని యొక్క విశ్వాసంతో ఆనందించారు, సంతోషించారు అని అక్కడ రాయబడి ఉన్నది. ఆ తర్వాత పౌలు శీలలు జైలు నుంచి విడిపించబడతారు. ఇక తదుపరి సువార్త కార్యక్రమము అక్కడి నుంచి కొనసాగింపబడి ముందుకు కొనసాగింది. దేవునికి స్తోత్రం కలిగిన. చెప్పొచ్చే విషయం ఏమిటంటే, రక్షణ ఈ భూమి మీద ప్రతి మనిషికి ఇవ్వగలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. నీకు నీ ఇంటికి క్షేమము, నీకు నీ ఇంటికి నీ కుటుంబానికి ఆరోగ్యము, విడుదల, విమోచన అనుగ్రహింపబడతాయి యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు దీవించే దేవుడు, యేసుక్రీస్తు ఆశీర్వదించే దేవుడు, యేసుక్రీస్తు కాపాడే దేవుడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మరి రక్షింపబడిన వారికి నేను చెబుతున్న విషయం ఏమిటంటే, ఇప్పుడు దాకా విన్న మాటలను బట్టి రక్షింపబడిన మీరు ఆల్రెడీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు కదా, మరి మీరేం చేయాలంటే రక్షణ సువార్తను ప్రచురించాలి. రెండో విషయం ఏమిటంటే, ఎవరైనా మిమ్మల్ని గాయపరిచినా, ఇబ్బంది పరిచినా వారి మీద మీరు కాలు తవ్వద్దు, చెయ్యి ఎత్తొద్దు, వారిని దూషించొద్దు, ద్వేషించొద్దు, కానీ వారిని దీవించండి, వారి కొరకు ప్రార్థనలు చెయ్యండి. దేవుడు ఏదో ఒక రోజు వారిని దర్శిస్తారు, అదే రోజు దర్శించవచ్చు. వారు కూడా మార్చబడతారు, రక్షింపబడి దేవుని బిడ్డలవుతారు. మీతో కూడా మందిరంలో, సంఘంలో కూర్చుని దేవుని మాటలు వింటారు. వారి జీవితాలలో రక్షణలో ఎదుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటలు మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.